ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. కర్మ టర్న్స్ బ్యాక్ అన్న నినాదం రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగుతుంది. పలువురు నేతలు టార్గెట్ గా నోటి దురుసుతో కేంద్ర మంత్రి మాట్లాడిన మాటలన్నీ బూమరాంగ్ అయ్యాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్య నేత అండతో రెచ్చిపోయిన బండికి చివరికి ఆయన హ్యాండ్ ఇచ్చారని చర్చ జరుగుతున్నది. భగీరథపై పోక్సో కేసు నమోదు కావడంతో అటు తండ్రి ఇటు కొడుకు భవిష్యత్తుపై నీడలు కమ్ముకున్నాయని అంటున్నారు. రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవు అనేది నానుడి. తాజాగా ఇది కేంద్ర మంత్రి బండి సంజయ్ విషయంలో నిరూపితమైంది. కొడుకు కలలు బండి రాజకీయ భవిష్యత్తుకు బీటలు వేశాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకొని తన రాజకీయ భవిష్యత్తును తానే ప్రమాదంలోకి నెట్టుకున్నారనే చర్చ నడుస్తోంది. ఈ కేసులో బండి చేసిన అతే ఆయనకు శాపంగా మారిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కొడుకుపై నమోదైన పోక్సో కేసు ఆయన రాజకీయ భవిష్యత్తుకు సమాధి కడుతుందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజులు రాజకీయంగా బండికి కష్టకాలమేననే చర్చ నడుస్తోంది. పోక్సో కేసు దేశవ్యాప్తంగా చర్చకు దారితీయడం, బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే ప్రమాదం పొంచి ఉండటంతో ఆ పార్టీ అధిష్టానం ఈ వ్యవహారంపై ఫోకస్ పెట్టిందని అంటున్నారు. కొద్ది రోజుల్లోనే కేంద్ర సహాయ మంత్రి భవితవ్యంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఆయనకు పదవి గండం పొంచి ఉందని, భవిష్యత్తులో అంతకు మించి జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదని చర్చించుకుంటున్నారు. రాజకీయాల్లో దుందుడుకుతనం కంటే సహనం ఎక్కువ అవసరమని చెప్తుంటారు. కానీ ముందు వెనుక మంచి చెడు, చిన్న పెద్ద అనే వివేచన, గౌరవం లేకుండా ఇన్నాళ్లు నోటి దురుసుతో పలువురు రాజకీయ నేతలే టార్గెట్ గా ఇష్టరీతిగా మాట్లాడారు. ఇప్పుడు ఆయన నోరే మూతపడే పరిస్థితి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కేంద్ర సహాయ మంత్రి చేసిన వ్యాఖ్యలను ట్రోల్ చేస్తూ కర్మ ఎవరిని వదిలిపెట్టదని సోషల్ మీడియాలో నెటిజన్లు చురకలేస్తున్నారు. కేంద్ర సహాయ మంత్రి తనకు తానే ఈ ఊబిలో కూరుకుపోయారనే అభిప్రాయాలు ఉన్నాయి. తప్పు మీద తప్పు చేస్తూ కొడుకును మరింత ఇరకాటంలో పడేయడంతో పాటు తన రాజకీయ భవిష్యత్తును ప్రమాదంలో పడేసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. స్వయంగా ఒక కేంద్ర సహాయ మంత్రి కొడుకుపై పోక్సో కేసు నమోదు కావడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఇలాంటి సమయంలో హుందాగా వ్యవహరించాల్సిన ఆయన అధికార బలం ప్రదర్శించే ప్రయత్నం చేశారనే విమర్శలు ఉన్నాయి. తాను కేంద్ర సహాయ మంత్రిననే గర్వం, రాష్ట్రంలో ముఖ్య నేత తనకు అండగా ఉన్నారన్న ధీమాతో తప్పు మీద తప్పు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పలుకుబడి, అధికార దర్పంతో బాధితురాల్ని, ఆమె కుటుంబ సభ్యులను బెదిరించడం ఆయన చేసిన పెద్ద తప్పుగా చెప్తున్నారు. ఆ తర్వాత పోక్సో కేసు నమోదైన వెంటనే కొడుకును పోలీసులకు అప్పగించకుండా మరో తప్పు చేశారనే అభిప్రాయాలు ఉన్నాయి. కులం, మతం కార్డులు వాడటం, ప్రత్యర్థులపై బెదిరింపులకు దిగడం మరింత మైనస్ అయ్యిందని విశ్లేషిస్తున్నారు. దాదాపు వారం రోజులుగా కొడుకును దాచిపెట్టారనే ఆరోపణలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి మరింత చెడు చేశాయి. ఒక కేంద్ర మంత్రి కొడుకు కనిపించడం లేదంటే ఎలా అనే ప్రశ్నలు చర్చకు వచ్చాయి. కేంద్ర మంత్రిగా ఉంటూ నిందితుడిని కాపాడటం ఏమిటనే ప్రశ్నలు కూడా వ్యక్తమయ్యాయి. బాధితులపై సోషల్ మీడియా వేదికగా రివర్స్ అటాక్ చేయించడం, వారిని మరింత ఇబ్బంది పెట్టేలా పోస్టింగ్లు పెట్టడం, హనీ ట్రాప్ అంటూ బాధితురాలిని నిందితురాలిగా ప్రచారం చేయడం మరింత చేటు కలిగించిందనే అభిప్రాయాలు ఉన్నాయి. చివరి క్షణంలో పోలీసులు నిందితుడిని నార్సింగ్ వద్ద అదుపులోకి తీసుకున్నామని ప్రకటిస్తే కేంద్ర సహాయ మంత్రి మాత్రం తానే అప్పగించానని చెప్పుకొచ్చారు. తద్వారా కేంద్ర మంత్రి తన పరువు తానే తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఒకటి తర్వాత మరొకటిగా తప్పులపై తప్పులు చేస్తూ కేసును జటిలం చేశారంటున్నారు. కొడుకుపై పోక్సో కేసు నమోదు కాకుండా చేసేందుకు, కేసు నమోదైన తర్వాత అది ప్రచారం కాకుండా చేసేందుకు, రాజకీయ భవిష్యత్తును కాపాడుకునేందుకు కేంద్ర సహాయ మంత్రి చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయనే చర్చ జరుగుతోంది.
తన పలుకుబడి ఆర్థిక ఒప్పందంతో ఈ అంశాన్ని ఫోకస్ చేయకుండా రాష్ట్రంలోని ఒక వర్గం మీడియాను మేనేజ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే రాష్ట్రంలోని అనుకూల మీడియా పట్టించుకోకపోయినా నేషనల్ మీడియా మాత్రం తన పని తాను చేసిందనే అభిప్రాయాలు ఉన్నాయి. అందరినీ అన్ని వేళల్లో మేనేజ్ చేయడం సాధ్యం కాదనే సంగతి మర్చిపోయిన కేంద్ర మంత్రి అడ్డంగా బుక్కయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ముఖ్య నేత తొలి నుంచి ఒక దశ వరకు అండగా నిలిచారని, ఆయన అండ చూసుకునే కేంద్ర సహాయ మంత్రి రెచ్చిపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్య నేత సలహాలతోనే తప్పటడుగులు వేశారనే చర్చ కూడా జరుగుతుంది. అయితే ఒక దశలో ఈ కేసు వ్యవహారం ముఖ్య నేత మెడకు చుట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ కేసు తాత్సారానికి ఆయనే కారణమని చర్చ జోరుగా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో పక్కకు తప్పుకోవడమే మేలని భావించారో ఏమో గాని ముఖ్య నేత చివరికి బండికి హ్యాండ్ ఇచ్చారనే చర్చ జరుగుతోంది. కొడుకును అప్పగించాలి అంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలతో బండి దిక్కుతోచని స్థితిలో పడిపోయారని తెలిసిందే. దీనికి తోడు ఆర్ఎస్ఎస్ ముఖ్యులు కొంతమంది చెప్పిన మాటలను సైతం బండి పెడచెవిన పెట్టినట్టు ప్రచారం జరుగుతుంది. ఇలా అన్ని వైపులా ప్రయత్నాలు బెడిసికొట్టడంతో ఇక మరో మార్గం లేక కొడుకును బయటకు తీసుకురావాల్సి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా కర్మ టర్న్స్ బ్యాక్ అంటూ కేంద్ర మంత్రిపై సెటర్లు వేస్తున్నారు.